Hello, aspirants. Good morning. Let's make this day count. Okay, today we will discuss one new species, which is in news. ఏదైనా ఒక న్యూ స్పీసీస్ న్యూస్లో ఉంటే ఖచ్చితంగా దాని కార్నర్స్ నుంచో డైరెక్ట్గా ఆ స్పీసీస్ నేమ్స్ నుండో కంపల్సరీ ఎనీ ఎగ్జామ్ ఐదర్ యూపీఎస్సీ కానీ స్టేట్ పీసీఎస్ కానీ దాని గురించి కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో బికాస్ ఆఫ్ చేంజింగ్ ప్యాటర్న్స్, బికాస్ ఆఫ్ న్యూ ఎవల్యూషన్, ఎస్ లైఫ్ కీప్స్ ఎవాల్వింగ్ కదా. సో ఈ ఎవాల్వ్ అయ్యే టాపిక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అండ్ కొత్త స్పీసీస్ని కనుక్కున్నా కూడా డెఫినెట్లీ దేర్ విల్ బీ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎనీ ఫార్మాట్. ఏ ఫార్మాట్లో అయినా అడగచ్చు. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ టూ న్యూ స్పీసీస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. ఈ న్యూ స్పీసీస్ ఏంటివి అని అంటే బీస్. బీస్ అంటే హనీ బీస్ టైప్లో ఉన్న టూ న్యూ స్పీసెస్ని సైంటిస్టులు కనుక్కున్నారు. అదేంటి అంటే ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా, ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా అండ్ హ్యాప్రోపోడా ఆది, హ్యాప్రోపోడా ఆది. సో కామన్గా మనకి తెలిసినట్టు దిస్ ఈస్ జీనస్ నేమ్, దిస్ ఈస్ స్పీసీస్ నేమ్. ఓకే, ఒక సైంటిఫిక్ నేమింగ్ ఎలా ఉంటుంది అని అంటే జీనస్ నేమ్ ఉంటుంది, స్పీసీస్ నేమ్ ఉంటుంది. ఓకే, సో స్పీసీస్ నేమ్ కీప్స్ చేంజింగ్, జీనస్ నేమ్ స్టాటిక్గా ఉంటుంది. దట్ వీ నో బయాలజీ స్టూడెంట్స్కి. నాన్ బయాలజీ స్టూడెంట్స్ అయితే యూ కెన్ అండర్స్టాండ్. ద టూ న్యూలీ డిస్కవర్డ్ స్పీసీస్ ఆర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. మనము ఈ కంటెక్స్ని ఎలా చదువుకోవాలి అని అంటే వేర్, ఎక్కడ కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు అండ్ వాట్ ఈస్ ద యూనిక్ నేచర్. అది ఏదో ఒక ఫామ్లో యూనిక్ అయి ఉంటుంది కాబట్టే కదా దానికి రికగ్నిషన్ వచ్చింది, దాన్ని క్యాప్చర్ చేసింది, దాని గురించి స్టడీ చేసింది, దాని గురించి రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఎస్, సో సంథింగ్ ఈజ్ యూనిక్ అబౌట్ దాట్ species. That is the reason it's in news. Okay, we will see about that. What is the uniqueness of those? ఎక్కడ కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు అని చెప్పేసి. సో టూ న్యూ స్పీసీస్ ఆఫ్ సాలిటరీ bees. So we'll discuss in a while what are solitary bees. Elaphropoda triangulata and Hapropoda adi. The forest of Arunachal Pradesh lo kanukunnaru. Okay, where? Arunachal Pradesh in India's biodiversity rich northeastern states. Okay, so collected using Malay's trap. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనల్ని ఇవేవి క్వశ్చన్స్ అడగరు, ఈ సైంటిఫిక్ నేమ్ అడగరు, ఈ నేమ్స్ ఎందుకు వచ్చినాయి అడగరు, ఎక్కడ కనుక్కున్నారు అడగరు, బట్ దే కెన్ ఆస్క్ యూ డైరెక్ట్లీ. సో వాట్ ఈజ్ ఎ మలైస్ ట్రాప్, వాట్ ఈజ్ ఏ మలైస్ ట్రాప్ అనేసి మనల్ని డైరెక్ట్గా అడగచ్చు. దానికి కింద 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. సో మనకి ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం చిన్నగా ఆలోచించి కూడా మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు ఇఫ్ యు నో ది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వాట్, ఎందుకు ఇది యూనిక్, వై ఇట్ ఈస్ యూనిక్, బికాస్ దే ఆర్ సాలిటరీ బీ స్పీసీస్. సో బేసికల్లీ వీ నో దట్ బీస్ అన్నీ కూడా ఒక గుంపులుగా వస్తాయి. ఓకే, సో ఇదొక హనీ కోమ్ అనుకోండి, ఇందులో ఒక క్వీన్ ఉంటుంది, ఒక క్వీన్, ఆల్ అదర్స్ ఆర్ వర్కర్ క్వీన్స్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాన్సెప్టే. దిస్ ఇస్ దే రిసైడ్ యాజ్ ఎ ఫ్యామిలీ, గ్రూప్స్ లాగా రిసైడ్ అవుతారు. ఒక్క హనీబీని తగిలామంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వచ్చి అటాక్ చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా ఇవేంటి అని అంటే సాలిటరీ, విచ్ మీన్స్ దే లీవ్ ఇండివిజువల్లీ. గ్రూప్స్లో ఉండవు, బట్ ఇండివిజువల్గా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంటాయి. ఓకే, క్లియర్. దే నెస్ట్ alone rather than living in colonies like honeybees. సో హనీబీస్ ఎలా అయితే కాలనీస్లో ఉంటున్నాయో కాలనీస్ లాగా ఉండవు. సో దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఆఫ్ దీస్ టూ స్పీసీస్, సో విచ్ ఈస్ సాలిటరీ నేచర్. సో ఈ టూ న్యూ స్పీసీస్కి ఈ నేమ్స్ ఎలా వచ్చాయి, సో హౌ డిడ్ దే గెట్ దీస్ నేమ్? ఎలాఫ్రోబెటా ట్రయాంగులేటా. సో ఈ ట్రయాంగులేటా అనేది ఎలా వచ్చింది? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎలాఫ్రోబెటా ఈజ్ జీనస్ నేమ్. సో ఈ జీనస్ నేమ్ ఏదైతే ఉందో అది మారదు. సో అది ఎక్కడి నుండి వచ్చిందో, విచ్ మీన్స్ ఎంటైర్ ఫ్యామిలీ సెక్ట్కి ఒక జీనస్ నేమ్ ఉంటుంది, ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ట్రయాంగులేట్ ఏదైతే ఉందో దాని యునీక్ స్పెసిఫిక్ ఫీచర్ని బట్టి దానికి నేమింగ్ ఇస్తుంది అన్నట్టు. సో నేమ్డ్ ఆఫ్టర్ ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్ ఆన్ ది అబ్డామెన్. సో హనీ బీ ఉంటుంది కదండి, సో ఈ హనీ బీ మీద ట్రయాంగిల్
అబ్డామిన్ మీద ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్స్ ఉన్నాయంట. సో బికాస్ ఆఫ్ విచ్ ఆ అబ్డామిన్ మీద ఉన్న ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్ వల్ల ఇట్ గాట్ ఎ స్పీసీస్ నేమ్ కాల్డ్ as triangulata. So triangulata is because of the triangle shaped abdomen marking. So it is solitary ground nesting bees. I'll explain you what is ground nesting. They belong to subfamily Anthophorinae. Subfamily Anthophorinae. So మనకి జువాలజీలో ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అని ఉంటాయి. సో ఈ సబ్ ఫ్యామిలీ ఏంటి అంటే Anthophorinae. Anthophorinae is a subfamily. Elaphrorbata is a genus. Triangulata is species. So ఇది one species. The other name is that Hapropoda adi. Hapropoda is a genus name. Adi is species name. It is named after Adi indigenous community of Arunachal Pradesh. Remember this, very very important. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైతే మనకి కమ్యూనిటీ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వస్తాయో, సో కమ్యూనిటీ మీద బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వస్తాయో, సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ what is happening is that ఈ ఆది కమ్యూనిటీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు. ఓకే, సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఆది కమ్యూనిటీ ఉండే ఏరియాలో మనం దే ఫౌండ్ అవుట్ హ్యాప్రోపోడా అనే జీనస్ని ఫైండ్ అవుట్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ జీనస్ దొరికిన అందుకే దీనికి హ్యాప్రోపోడా ఆది అనే ఒక నేమింగ్ ఇచ్చారు. ఆది కమ్యూనిటీ ఇన్హాబిట్స్ దిస్ రీజన్, సో వేర్ ఇట్ వాస్ కలెక్టెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సాలిటరీ అండ్ గ్రౌండ్ నెస్టింగ్ బీ. సాలిటరీ, గ్రౌండ్ నెస్టింగ్. రిమెంబర్ దీస్ టూ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆది అనే పేరు ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా మనల్ని ఎగ్జామ్లో మనకి ఇప్పుడు ఎలా అయితే లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్లో ఎక్స్ అనే కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని అడగచ్చు, ఎక్స్ ఇస్ అ కమ్యూనిటీ విచ్ ఇస్ రిసైడింగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్స్ అనే ఒక కమ్యూనిటీ రిసైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఆర్ ఇండిజీనియస్ కమ్యూనిటీ అని అడగచ్చు. సో ఇండిజీనియస్ కమ్యూనిటీ ఆ ఏరియాలో ఉంటున్నారు. సో రీసెంట్లీ ఎ బీ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఎక్స్ కమ్యూనిటీ. రీసెంట్లీ ఒక బీస్ ఈ కమ్యూనిటీ పేరు మీద పేరు తెచ్చుకున్న స్పీసీస్. సో వాట్ ఈస్ దట్? ఎక్స్ కమ్యూనిటీ. ఐడెంటిఫై ఎక్స్ అని అడగచ్చు. సో నా వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్? ఇట్ ఈస్ ఆది కమ్యూనిటీ, ఇండిజినియస్ కమ్యూనిటీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, క్లియర్? సో దిస్ క్యాన్ బి క్వశ్చన్. సో డైరెక్ట్గా మనల్ని ఈ స్పీసీస్ న్యూ స్పీసీసా, ఓల్డ్ స్పీసీసా ఇలా అడగకుండా ఆ కమ్యూనిటీ గురించి కూడా మనల్ని స్ట్రెస్ చేసి అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎలాఫ్రోబెటా ట్రయాంగులేటా. ఈ నేమ్ ఎలా వచ్చింది? ట్రయాంగులేటా. ఇట్ ఈస్ ఫర్ ట్రయాంగులర్. సో నేమ్డ్ ఆఫ్టర్ డిస్టింక్టివ్ triangle shaped markings found on its abdomen, as we already discussed. Next, Hapropoda adi. So named after the Adi community which is found in Arunachal Pradesh where the bee was being collected. So next, we also have seen subfamily Anthophorinae. Okay, they belong to bee subfamily made up of largely ground nesting solitary bees. So దీని ఈ న్యూలీ ఫైండ్ అవుట్ చేసిన బీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే సాలిటరీ లైఫ్ స్టైల్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. నో క్వీన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? బికాస్ దే వాంటెడ్ టు రిసైడ్ ఎలోన్. ఎవ్రీ ఫీమేల్ వాళ్ళ హౌస్ అదే బిల్డ్ చేసుకుంటుంది. అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఓన్ నెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. సో అన్లైక్ రెగ్యులర్ బీస్ ఎలా పెద్ద ఫ్యామిలీలో ఉంటాయి, ఒక క్వీన్ ఉంటుంది, క్వీన్ అందరినీ టేక్ కేర్ చేసుకుంటుంది. బట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో నెక్స్ట్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ దట్ గ్రౌండ్ నెస్టింగ్ హ్యాబిటాట్. సో గ్రౌండ్ నెస్టింగ్ హ్యాబిటాట్. ఈ గ్రౌండ్ నెస్టింగ్ హ్యాబిటాట్ అంటే ఏంటి అని అంటే, యూజువల్గా బీస్ అనేవి మనకి చెట్ల మీద పెద్ద పెద్ద గ్రూప్స్లో కనిపిస్తాయి. బట్ వేరాస్ ఈ గ్రౌండ్ నెస్టింగ్ సాలిటరీ ఉన్న ఈ స్పీసీస్ ఎలా అంటే గ్రౌండ్ లోపల. ఓకే, సో మనకి ఏదైతే మట్టి ఉందో సాయిల్ లోపల చిన్న హోల్స్ చేసుకొని ఆ హోల్స్లో ఉంటాయి. క్లియర్? ఆ హోల్స్లో వాటి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది, అక్కడే ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? గ్రౌండ్ నెస్టింగ్ హ్యాబిటాట్ ఈస్ నథింగ్ బట్ అన్లైక్ రెగ్యులర్ బీస్, the ground nested habitat bees, they dig their houses in the ground.
They dig their houses in the ground. చిన్న చిన్న వెల్స్ యాజ్ ఇఫ్ ఎర్త్ వామ్స్ బరోస్ క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళి రిసైడ్ అయినట్టు సిమిలర్గా హనీ బీస్, ఈ హనీ బీస్ కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంటాయి. సో విచ్ ఈస్ ద వెరీ యూనిక్ ఫీచర్. క్లియర్. సో దే ఆర్ the vital pollinators. You know the meaning of pollination. They carry the pollen grains from one plant to another plant. They support healthy ecosystem as well as agriculture. Clear. So now we will come to the very unique concept of this topic is Malay straps. So what is a Malay strap? So ila manaki వీ డోంట్ నో దిస్. మనకి ఈ కాన్సెప్ట్ ఏం తెలియదు. మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో మలై స్ట్రాప్ అంటే ఆప్షన్ ఏ. సో డిజిటల్ ట్రాప్. క్లియర్. సో డిజిటల్ ట్రాప్ ఏంటి? ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు కి ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మనకి 30 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి అని చెప్పేసేసి. సో యాక్చువల్లీ మనం కూడా డిజిటల్ ట్రాప్లో పడిపోయినాము. బికాస్ ఇనీషియల్గా జియో మనం రీఛార్జ్ చేసుకొని జియో మనకి ఫ్రీ సిమ్స్ ప్రొవైడ్ చేసి 1 రూపీకి సిమ్స్ ప్రొవైడ్ చేసి, సో దెన్ గ్రాడ్యువల్లీ వీ గోట్ అడిక్టెడ్. నౌ వీఆర్ పేయింగ్ 12 months రీఛార్జ్, మనం 13 months చేస్తున్నాము. సో దాన్ని కూడా that is a digital trap. So this can be given as a statement while asking Malay trap. So second one, so when a person is kidnapped. Third one, when you are in the loophole of legal system in our country, ila adagachu. Then fourth one, it is a unique nest to trap species. Okay, to trap few insects. Okay, సో ఫ్యూ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడం కోసము ఫ్యూ స్పీసీస్ అయి ఉండొచ్చు, అలా కూడా అడగచ్చు మనని. ఓకే, సో దిస్ ఇస్ వై ద క్వశ్చన్ క్యాన్ బి ఫ్రేమ్డ్ ఇన్ దిస్ మేనర్. సో హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో వాట్ ఈస్ మలై స్ట్రాప్? సో మలై స్ట్రాప్ అంటే ఏంటి అని అంటే, సో రీసెంట్ కాదు, 1930s ఇక స్వీడిష్ సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నారు. ఎలా అని అంటే, ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఆర్ సంథింగ్ లైక్ ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దాన్ని ఫిట్ చేసి ఒక స్మాల్ నెట్ని దానికి కనెక్ట్ చేస్తారు. సో ఈ నెట్ ఏం చేస్తుంది అని అంటే, ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది, ఇదంతా నెట్. సో దిస్ ఈస్ ఎ నెట్, దిస్ ఈస్ ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, సో వేర్ ద స్మాల్ ఇన్సెక్ట్స్ or small species which will come here and eventually get trapped in the net. సో ఈవెన్చువల్లీ ఈ నెట్ లోపల ట్రాప్ అయిపోయి ఉంటాయి. సో బేసికలీ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే, దిస్ ఈస్ గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ ఆల్ దోస్ హూ వాంటెడ్ టు స్టడీ స్మాల్ ఇన్సెక్ట్స్. సో ఎస్పెషల్లీ ఎఫెక్టివ్ ఇన్ డిటెక్టింగ్ LUCR లో డెన్సిటీ స్పీసీస్. సో లో డెన్సిటీ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, సో టు స్టడీ దెమ్, సో వీ ట్రాప్ దోస్ స్పీసీస్. ఎగ్జాంపుల్ హనీ బీస్ కానీ, ఎగ్జాంపుల్ హౌస్ ఫ్లైస్ కానీ, ఈ కేటగిరీలో వచ్చే స్పీసీస్ని మనం స్టడీ చేయాలి అని అంటే, సో ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు క్యాప్చర్ ఈచ్ వన్. దట్ ఈస్ వై వీ యూస్ మలై స్ట్రాప్స్. సో ఆఫెన్ మిస్సెస్ ఇన్సెక్ట్స్ దట్ కన్వెన్షనల్ నెట్టింగ్ గుడ్ క్యాచ్. కన్వెన్షనల్గా పెద్ద పెద్ద నెట్స్ యూస్ చేసి క్యాచ్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం రికగ్నైజ్ చేయకుండా, వాటికి ఈ మలై స్ట్రాప్ పనికిరాదు. సో దిస్ క్యాన్ బి యువర్ స్టేట్మెంట్. సో కన్వెన్షనల్ నెస్టింగ్ మెథడ్స్ క్యాచ్ చేసే ఇన్సెక్ట్స్ని కూడా ఈ మలై స్ట్రాప్ క్యాచ్ చేస్తుంది. సో ద స్టేట్మెంట్, దే కెన్ ఆస్క్ యూ అ స్టేట్మెంట్ లైక్, కన్వెన్షనల్ నెట్టింగ్ వుడ్ క్యాచ్ ఫ్యూ టైప్ of insects. So the same insects can be trapped by Malay straps. So do we agree? No, it's not like that. So it doesn't work for those conventional netting method. Next one, the key tool for documenting previously unrecorded biodiversity. Though the insects are really very, very small, like they keep flying, and it will be very difficult for people who wish to study. That is the reason, so they use this kind of method. So Malay strap, we learned about Malay strap, we learned about those two species. Next we will be seeing quick recap. Whatever we have learned, it belongs to a species. Okay, Elaphorobeta triangulata and Hapropoda adi, two new solitary bee species, Anthophone subfamily, ground nesting habitat untadi. So names ela vachai, triangle shape ఉండడం వల్ల ట్రయాంగులేటా వచ్చింది. ఈ ఆది కమ్యూనిటీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు కాబట్టి ఆది కమ్యూనిటీ అనే నేమ్, ఆది అనే నేమ్ అనే వచ్చింది. సో నెక్స్ట్ వన్, లొకేషన్, దే ఆర్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ట్రయాంగులేటా, ట్రయాంగిల్ షేప్డ్. Malay straps is quite important. I feel is, so passive insect sampling technique. So we will see few important questions, like questions ila ravachu ee topic nundi ani we will be discussing. Elaphorobeta triangulata and Hapropoda, they recently seen in news.
ఎందుకు న్యూస్‌లో ఉన్నాయి అనంటే, న్యూ స్పీసీస్ ఆఫ్ సాలిటరీ బీ స్పీసీస్. ఇది డైరెక్ట్ హిట్ క్వెషన్ అన్నట్టు. సో, వై? బికాజ్ ఎందుకు అనంటే, డైరెక్ట్‌గా నీకా కాన్సెప్ట్ తెలిస్తేనే యూ కెన్ ఆన్సర్. నెక్స్ట్ హ్యాప్రోపోడా ఆది ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఆది ఇండిజినస్ కమ్యూనిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో, బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్‌కి ఎలా నేమింగ్ ఉంటది అంటే, సైంటిస్ట్ హూ డిస్కవర్డ్. ఎవరైతే సైంటిస్ట్ దాన్ని డిస్కవర్ చేస్తారో, డిస్కవర్ చేసిన సైంటిస్ట్‌కి రికగ్నిషన్‌గా ఆ స్పీసీస్ నేమ్ ఇస్తారు. సో, బట్ హియర్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో, హియర్ యూ కెన్ గెట్ ఈవెన్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ఆది రివర్. ఆది అనే రివర్ ఒకటుంది కావచ్చు అనే ఇమాజినేషన్ వస్తది. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్ బికాజ్ యూ ఆల్రెడీ నో ఎలాఫ్రోబెటా ట్రయాంగులేటా ఇక్కడ ఉంది కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్. బట్ ఓన్లీ ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్. ఓకే, దీస్ టూ న్యూ స్పీసెస్ వర్ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్టేట్స్లో కూడా న్యూ స్పీసీస్ డిస్కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? సో ఎందుకంటే ఫ్యూ స్పీసీస్ ఆ ఏరియాస్లో కూడా రీసెంట్గా కనుక్కున్నారు కాబట్టి. నెక్స్ట్ విచ్ మెథడ్ వాస్ యూస్ టు కలెక్ట్ దిస్ బీ స్పీసీస్? ఏ మెథడ్ యూస్ చేశారు? మలే స్టెప్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. Thank you so much. We will see with another interesting topic. Thank you. Have a good time.